సీఎం జగన్ పై రాయితో దాడి చేసింది సతీషేనంటూ అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు బెజవాడ పోలీసులు. పక్కా ఆధారాలతోనే సతీష్ ను అరెస్ట్ చేసినట్లుగా కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు. సీఎం జగన్ ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశారని, దాడి వెనుక సీఎం జగన్ ను చంపాలన్న ఉద్దేశం ఉందని పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్లో నిందితుడి కదలికలు గుర్తించామని, ప్రోద్బలంతోనే జగన్ హత్యకు కుట్ర చేశారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఇక జగన్ చంపాలని సున్నితమైన తలభాగంపై దాడి చేశారన్నారు. మరోవైపు నిందితుడు సతీష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. శుక్రవారం బెయిల్ పిటిషన్ వేస్తామన్నారు సతీష్ లాయర్లు. మరోవైపు నిందితుడు మైనర్ అని అతని తరపు లాయర్లు కోర్టులో వాదించారు. ఇక పోలీసులు ఇచ్చిన పుట్టిన తేదీ వివరాలు, ఆధారాల్లో ప్రస్తావించిన తేదీలకు తేడా ఉందన్నారు లాయర్లు. రాయి విసిరితే హత్యాయత్నం కేసు ఎలా పెడతారో అని వాదించారు. పోలీసుల తరపు లాయర్లు మాత్రం 307 సెక్షన్ వర్తిస్తుందన్నారు. అయితే మున్సిపల్ అధికారులు ఇచ్చే ధృవపత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు న్యాయమూర్తి. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, చెప్పండి. ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు కీలకమైనటువంటి దర్యాప్తు చేశారు. పూర్తి ఆధారాలు, సీసీ కెమెరాలు, వీడియో ఫుటేజ్ ని పరిశీలించిన తర్వాత సతీష్ ని అదుపులోకి తీసుకొని విచారించారు. మొదట 6గురిని అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగినటువంటి విచారణలో సతీష్ ని ఘటనకి బాధ్యుడిగా చేస్తూ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే A2 ప్రోద్బలంతోనే జగన్ హత్యకు కుట్ర జరిగింది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం కూడా మోపబడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే A2 ఎవరు అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. సతీష్ తో పాటు ఉన్నటువంటి దుర్గారావు అని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దుర్గారావుని చూపిస్తారా, లేదంటే పొలిటికల్ యాంగిల్లో ఈ కేసు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉందా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే కనుక జగన్ ని చంపాలనేటువంటి ఉద్దేశంతోనే అత్యంత సున్నితమైనటువంటి తలభాగం పైన దాడి చేయాలని చెప్పి భావించారు. ఆ దాడిలో భాగంగానే రాయి వేస్తున్నటువంటి సందర్భంలో జగన్ కంటి పై భాగాన గాయమైంది. దీంతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమై నిందితుల కోసం గుర్తించేందుకు పనిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో నిందితుడు సతీష్ ని పోలీసులు గుర్తించి కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ కూడా విధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొంతవరకు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య తలెత్తడంతో నెల్లూరు సబ్ జైలుకి సతీష్ ని తరలించారు. రేపు కోర్టులో బెయిల్ పిటిషన్ పై కూడా న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.